హార్మోన్స్ అంటే ఏంటండి? ఇవి మనకి బాడీలో ఎలా ప్రభావితం చేస్తాయి హార్మోన్స్? సో హార్మోన్స్ అన్నది ఫిమేల్స్ లో చూస్తుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇప్పట్లో బాగా ఎక్కువైనాయి. సో వాళ్ళందరికీ లైక్ హార్మోన్స్ ఎలా ప్రభావితం చేస్తాయి వాటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్? మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేదండి శ్రీనివాస్ గారు, ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ పీసీఓడి అవ్వచ్చు, పీసీఓఎస్ అవ్వచ్చు, లేదంటే యంగ్ గర్ల్ మనకు ప్యూబర్టీ ఏజ్ వస్తుంది కదా, ఇప్పుడు 8 నుంచి 10 ఏళ్లకే ద ఫస్ట్ పీరియడ్ సైకిల్ స్టార్ట్. అవేర్నెస్ కూడా ఉండదు. అబ్సల్యూట్లీ అంత అవేర్నెస్ ఉండదు, పీరియడ్ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకు. ఒకటి మెయిన్ కారణం మనం ఆల్కహాల్ డ్రింకింగ్, స్మోకింగ్. ఎంత మందిని నేను ఈవెన్ ఇన్ హైదరాబాద్ యాజ్ ఉమెన్ చూస్తున్నానంటే స్మోకింగ్, ఇట్ అమేజెస్ మీ. ఫిమేల్స్ లోనే లైక్ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత సెవరల్ చేంజెస్ వస్తాయి వాళ్ళ బాడీలో. కొంతమంది ఫ్యాట్ అయిపోతారు, కొంతమంది అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటారు. ఈ హార్మోన్స్ ఎలా లైక్ ప్రభావితం చేస్తాయి వాళ్ళు? సో మనకి యూజువల్లీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే అండి ఏడుపు వచ్చేస్తుంది, ఎవరైనా ఏదైనా అడిగితే కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. అంటే పిల్లాడితో అసలు అటాచ్మెంట్ ఉన్నట్టు అనిపించదు, డిటాచ్ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఒక రూమ్ లో తలుపు వేసుకొని కూర్చోవాలనిపిస్తుంది. హార్మోన్స్ వల్ల. ఎస్, టు బి వెరీ ఆనెస్ట్ శ్రీనివాస్ గారు, ఒక లేడీకి న్యూ మదర్ ఉండనివ్వండి, నార్మల్ గా కూడా ఉండనివ్వండి, హస్బెండ్ వచ్చి ఏమైంది అని అడిగితే ఇట్ యాక్చువల్లీ సాల్వ్స్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్. హస్బెండ్స్ అందరూ మోరల్ సపోర్ట్ ఇవ్వడం, హార్మోనల్స్ సెక్షువల్ హెల్త్ లో కూడా చాలా చేంజెస్ తీసుకొస్తాయి. యూజువల్ గా ఇప్పుడు చూస్తే సెక్సువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోవడానికి లైక్ లిపిడో అంటారు. కరెక్ట్. సో ఈ హార్మోన్స్ ఎంత వరకు కారణం అవుతాయి? 100% ఉంది కదండి. లైక్ ఫర్ మెన్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ టెస్టోస్టెరాన్. Some habits that absolutely kills probably libido and leads to infertility sometimes is also smoking. Okay. Drinking. జెంట్స్ కి స్పర్మ్ కౌంట్ తగ్గడానికి హార్మోన్స్ కూడా ఏమైనా రీజన్స్ ఉంటాయంటారా? హార్మోన్ ఇంబ్యాలెన్స్. Absolutely. ఏ హార్మోన్స్ ఉంటాయి? Again మనకు తిరిగి మెన్ లో మెయిన్ గా వచ్చేది మన అండ్ ఈ మాస్టర్బేషన్ హార్మోన్స్ ని ప్రభావితం చేస్తుంది అంటారా? ఆనెస్ట్లీ స్పీకింగ్ ఏం చేస్తుందంటే కొద్దిసేపటికి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ డోపామైన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. వెల్కమ్ టు అనంతరా హెల్త్. పూర్ణిమ గారు ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఆమె ఒక ప్రొఫెషనల్ హార్మోన్ హెల్త్ కోచ్. గత కొన్నేళ్లుగా వందలాది మంది మహిళలని, మగవారిని హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సెక్షువల్ హెల్త్, థైరాయిడ్. పూర్ణిమ గారి విశ్వాసం ఏంటి అంటే హార్మోన్స్ ని హార్డ్ గా కాకుండా హార్ట్ తో అర్థం చేసుకోవాలి అని మనతో చెప్తూ ఉంటారు. మనం ఆమెతో కలిసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సెక్షువల్ హెల్త్, థైరాయిడ్, హెయిర్ లాస్ రిలేటెడ్ టాపిక్స్ మీద చర్చించబోతున్నాం. ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ ని అందరూ చూడండి, మిస్ చేయకండి. ఇది చూసిన తర్వాత మీ ఆలోచనల్నే మార్చగలిగే పాడ్కాస్ట్ అవుతుందని నమ్ముతున్నాను. హలో అండి, నా పేరు పూర్ణిమ. నేను ఆస్ట్రేలియా మెల్బర్న్ నుంచి వచ్చాను మీకోసం టు డెలివర్ టాపిక్స్ ఆన్ హెల్త్. ఏంటన్నది మీరు పాడ్కాస్ట్ చూస్తే మీకు అర్థం అవుతుంది. హాయ్ పూర్ణిమ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఇద్దరు స్పాట్ ఆన్. సో మనం చిన్నప్పుడు ఒకేసారి చెప్పుకుంటే గోల్డ్ టచ్ చేసేవాళ్ళం. బట్ ఎనీ విచ్ వేస్ బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? ఫైన్. సో అసలు ఈ హార్మోన్స్ అంటే ఏంటండి? ఇవి మనకి బాడీలో ఎలా ప్రభావితం చేస్తాయి హార్మోన్స్? సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే, ఎందుకంటే మన వ్యూవర్స్ అందరండి పీపుల్ ఆర్ ఎంత సింపుల్ గా మనం చెప్పగలిగితే అంత ఈజీ, ఇట్ ఇస్ బెటర్ అంటారు. సో హార్మోన్స్ అన్నది కెమికల్ ఫర్టిలైజర్స్ రన్నింగ్ ఇన్ అవర్ బ్లడ్ స్ట్రీమ్ అండి, అంతే. అంటే దానికి అర్థం ఏంటి, మన ఒంటిలో బ్లడ్ ఎక్కడెక్కడ ఇట్ గోస్, సో డస్ హార్మోన్ గోస్. సో ఇప్పుడు మనకి ఇఫ్ ఓన్లీ వీ హ్యాడ్ ది పవర్ అండ్ ఆపర్చునిటీ, ఈ చేతికి నాకు రక్తం రావట్లేదు అంటే ఈ చేతిలో హార్మోన్స్ ఉండకపోవచ్చు. బట్ అలా కాకుండా ఫ్రమ్ యువర్ హెడ్ టు టో ఎక్కడంతా మనకు బ్లడ్ ఫ్లో అవుతుందో ఇన్ ఎంటైర్ బాడీ, యువర్ హార్మోన్స్ ఫ్లో యాజ్ కెమికల్ ఫర్టిలైజర్స్. దే ఆర్ అవైలబుల్ ఇన్ బ్లడ్ స్ట్రీమ్ అండి. దట్ ఈస్ ద మోస్ట్ సింపుల్ డెఫినేషన్ ఫర్ వాట్ ఆర్ హార్మోన్స్. ఈ లైక్ ఫిమేల్స్ లో చూస్తుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇప్పట్లో బాగా ఎక్కువైనాయి. సో వాళ్ళందరికీ లైక్ హార్మోన్స్ ఎలా ప్రభావితం చేస్తాయి వాటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ని? రిలేషన్ ఏంటి? మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేదండి శ్రీనివాస్ గారు, ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ పీసీఓడి అవ్వచ్చు, పీసీఓఎస్ అవ్వచ్చు, లేదంటే యంగ్ గర్ల్ మనకు ప్యూబర్టీ ఏజ్ వస్తుంది కదా. ఈ మధ్యకాలంలో మీరు చూసారంటే ప్యూబర్టీ ఏజ్ కూడా యాక్చువల్లీ చాలా ముందుకు వచ్చేసింది. ఇప్పుడు మా టైంలో ఫస్ట్ సైకిల్ మొదలయ్యేది లెట్స్ సే ఒక 13-14 ఏళ్ళు అవ్వచ్చు, 12 ఏళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు 8 నుంచి 10 ఏళ్లకే ద ఫస్ట్ పీరియడ్ సైకిల్ స్టార్ట్. అబ్సల్యూట్లీ అంత అవేర్నెస్ ఉండదు, పీరియడ్ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకు. అది ఎందుకు అనేది ఐ థింక్ వి విల్ టాక్ అ లిటిల్ లేటర్.
బెటర్. బట్ మీరు ఇప్పుడు చెప్పినప్పుడు ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే సెవరల్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి మెయిన్ కారణం మనం లైఫ్ స్టైల్ మనం చూసుకున్నామంటే ఐ థింక్ వీ నో ఎలా మన లైఫ్ స్టైల్ ని మనము కైండ్ ఆఫ్ హ్యాంపర్ చేసుకున్నామని చెప్పేసి. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు బై ఛాన్స్ కొబ్బరి బొండం కావాలి, బయటికి వెళ్ళలేను ట్రాఫిక్ లో అంటే ఇన్స్టామార్ట్ ఓపెన్ చేస్తాను, కోకోనట్ అని కొడతాను, 5 minutes డెలివరీ మేడం అని చెప్పేసి స్విగ్గీ వాళ్ళు తీసుకొచ్చి ఇది నేను మీకు కొబ్బరి బొండం గురించి చెప్పాను. అలా మీరు ఒకసారి బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, మిగిలిన ఫుడ్ గురించి ఆలోచించారు అనుకోండి, దట్ ప్లేస్ వన్ మేజర్ రోల్. ఇంకొకటి స్లీప్ సైకిల్ అండి. ఓ మై గాడ్, ఈ కల్చర్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్ ఆఫ్ పార్టీయింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్, స్మోకింగ్, ఎంత మందిని నేను ఈవెన్ ఇన్ హైదరాబాద్ యాజ్ ఉమెన్ చూస్తున్నానంటే స్మోకింగ్, ఇట్ అమేజెస్ మీ, రైట్? సో అంటే మనము ఇన్ ద క్వెస్ట్ ఆఫ్ వాంటింగ్ టు ఓకే మేము వెస్టర్నైజ్ అవ్వాలి, వాళ్ళలాగా అడాప్ట్ చేసుకోవాలి అన్న థాట్ ప్రాసెస్ మరి డిఫరెంట్ MNCs లో వర్క్ చేయడం వల్ల వస్తుందో ఏంటో తెలియట్లేదు కానండి. బట్ ఐ థింక్ మన కల్చర్ ఇస్ వెరీ డీప్ రూటెడ్. దాన్ని మనం పక్కన పెట్టేసి కాదు ఓకే వెస్టర్నైజ్ అవ్వాలని చెప్పేసి వీఆర్ బ్రింగింగ్ ఇన్ లాట్ ఆఫ్ హ్యాబిట్స్. All of these play a role in a period cycle irregular avadanikandi. Okay. Yeah. And inkokati ide females lone like post pregnancy. Yeah. There are several changes vastayi vaalla body lo. Kontamandi fat ayipotaru, kontamandi other related problems tho baadhapadtuntaru. Ee hormones ela like ప్రభావితం చేస్తాయి వాటి. Yeah. So మనకి యూజువల్లీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే అండి ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, like a follicle stimulating hormone FSH అంటారు, luteinizing hormone LH అంటారు. These are the main reasons for conception అన్నమాట. సో అలాగ బట్ పోస్ట్ డెలివరీ ఏమవుతుంది, ఇవన్నీ పీక్కి వెళ్తాయి కన్సీవ్ అయినప్పుడు. పోస్ట్ డెలివరీ అఫ్ కోర్స్ అన్ని డ్రాప్ అవుతాయి బికాస్ ద బాడీ హ్యాస్ గాన్ త్రూ ద డెలివరీ, అండ్ డెలివరీ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ హ్యూజ్ ప్రాసెస్ ఇన్ ఇట్స్ ఓన్ వే, వెరీ టైరింగ్, వెరీ హ్యూజ్ ప్రాసెస్ ఇన్ ఇట్స్ ఓన్ వే. సో దాంట్లో ఏమవుతుంది, డెలివరీ అయిన తర్వాత దెర్ ఆర్ సెవరల్ మూడ్ స్వింగ్స్ బికాస్ ఆఫ్ షిఫ్ట్స్ ఇన్ హార్మోన్స్. సో నేను నా ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటానండి. ఐ హ్యావ్ గాన్ త్రూ సంథింగ్ కాల్డ్ as పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాం. అంటే ఎందుకు ఏడుస్తామో తెలియదు, డిప్రెషన్ ఊరికే ఏడుపు వస్తుంది. అంటే పిల్లాడు ముందుకు పడుకొని, పిల్లలంటే ఏడుస్తారు, అది తెలియక కాదు, ఫస్ట్ డెలివరీ కాదు సెకండ్ డెలివరీ, నాకు ఏడుస్తుంటే కోపం వస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, ఎవరైనా ఏదైనా అడిగితే కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. అంటే పిల్లాడితో అసలు అటాచ్మెంట్ ఉన్నట్టు అనిపించదు, డిటాచ్ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఒక రూమ్ లో తలుపు వేసుకొని కూర్చోవాలనిపిస్తుంది. ఎస్, అబ్సల్యూట్లీ. కానీ ఇవి మనకు మళ్ళీ అవేర్నెస్ లేదండి శ్రీనివాస్ గారు. సో మనం ఏమనుకుంటాము, సరే డెలివరీ అయింది, ఒళ్ళేదో అలసిపోయింది అలా అనిపిస్తుందని, బట్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ద చేంజెస్ దట్ ది ఉమెన్ ఇస్ గోయింగ్ త్రూ, హార్మోన్ చేంజెస్, లిటరలీ కదా. మనకు వి ఆల్ టాక్ అబౌట్ ఎలాగా బాడీ ఎన్ని సిజేరియన్ అయితే ఎన్ని లేయర్స్ కట్ చేస్తారని మాట్లాడతారు. నార్మల్ డెలివరీ అంటే దాని పెయిన్ ఎన్ని బోన్స్ విరుగుతున్నట్టు అన్నట్టు, యునో దే గివ్ దట్ అబ్సల్యూట్లీ మెటఫారికల్ ఎగ్జాంపుల్ ఇస్తారు. సో ఇవన్నీ అయ్యి ఒక ఉమెన్ ఒక న్యూ లైఫ్ కి తెచ్చి మళ్ళీ ఫీడింగ్ చెయ్యాలి, రాత్రులు నిద్ర ఉండదు, సో మెనీ చేంజెస్ అవుతుందంటే దట్ ఉమెన్ కి ఇప్పటికీ అవేర్నెస్ లేదు, ఆర్ కొంచెం కొంచెం వస్తుంది దట్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఒకటి ఉంది అనేసి. అది రికగ్నైజ్, అది ఒకవేళ ఉమెన్ కి అర్థమైనా కూడా చుట్టుపక్కల వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, యూజువలీ హస్బెండ్స్ హూ ఆర్ సపోర్టింగ్ ఆర్ పేరెంట్స్, ఇన్ లాస్ అంటే ఏదో అమ్మాయికి మూడ్ స్వింగ్లు అవుతున్నాయి, అలా ఏడుస్తుంది చేస్తుంది అని దీంతో వదిలేస్తున్నారు, కానీ దానికి సరైన సపోర్ట్ రప్పించడం. ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాలండి. ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్ట్స్. మోరల్ సపోర్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్. ఏదో ర్యాండమ్ గా ఒక రోజు 2 రోజులు ఏడిస్తే వేరే విషయం, కంటిన్యూస్ గా ఇఫ్ దట్ ఈస్ వాట్ ది పర్సన్ ఇస్ గోయింగ్ త్రూ, దెన్ ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి. అండర్స్టాండింగ్ ఏంటి, వాట్ ఈస్ ఇట్ దట్ యూర్ ఎక్స్పీరియన్సింగ్, అవసరమైతే గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లి ఇలా దిస్ ఇస్ వాట్ షీఈస్ ఫేసింగ్, ఇంకా అవసరమైతే థెరపీకి తీసుకెళ్ళొచ్చు. దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. టు బి వెరీ ఆనెస్ట్ శ్రీనివాస్ గారు, ఒక లేడీకి న్యూ మదర్ ఉండనివ్వండి, నార్మల్ గా కూడా ఉండనివ్వండి, హస్బెండ్ వచ్చి ఏమైంది అని అడిగితే ఇట్ యాక్చువల్లీ సాల్వ్స్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్. అలా కాకుండా ఊరికే చిరాకు పడిపోతావు, ఊరికే ఇది చేస్తావంటే ఇట్ గెట్స్ ఈవెన్ వర్స్ అనమాట. సో ఐ థింక్ దట్ మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్, కమ్యూనికేటింగ్ ప్లేస్ అ హ్యూజ్ రోల్ ఇన్ దట్ రికవరీ ఆఫ్ పోస్ట్ పార్టమ్ ఆల్సో అండి. హస్బెండ్స్ అందరూ మోరల్ సపోర్ట్ ఇవ్వడం మర్చిపోవద్దు. పోస్ట్ ప్రెగ్నెన్సీ కదా, నార్మల్ లైఫ్ లో కూడా అబ్సల్యూట్లీ అండి. ఓకే. అండ్ అదర్ థింగ్స్, ఇప్పుడు టీనేజర్స్ లో చూస్తే లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, లైక్ మేల్ ఫీమేల్ ఇద్దరికి కూడా యాక్నే ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా అది కనిపిస్తుంది. ఐ మీన్ ఇవి కూడా ఏమైనా హార్మోన్స్ రీజన్ ఉంటది అంటారు యాక్నే ప్రాబ్లమ్స్ కి? 100% అండి. మనకి హార్మోన్స్ అనేది ఎలాగంటే శ్రీనివాస్ గారు, ఒక ఉమెన్ కి మెయిన్ గా తల్లి గర్భంలో ఉండగానే హార్మోనల్
చేంజెస్ మొదలవుతుంది. అలాంటిది ఎవ్రీ ఫేజ్ ఆఫ్ హర్ లైఫ్, అంటే పుట్టిన తర్వాత, ప్యూబర్టీ వచ్చినప్పుడు, పెళ్ళైన తర్వాత, డెలివరీ అప్పుడు, పెరిమెనోపాస్ అప్పుడు, మెనోపాస్ అప్పుడు కంటిన్యూస్ త్రూ ది లైఫ్ చేంజెస్ ఉంటూనే ఉంటుందండి ఉమెన్కి. సో నౌ బాయ్స్ గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాం బట్టి ప్యూబర్టీ అన్న ఏజ్ ఏంటంటే ఇట్స్ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ హార్మోన్స్ ఇంటర్నలీ ఇన్ ది బాడీ. అబ్బాయిలకి టెస్టాస్టెరాన్ హార్మోన్ అనేది మంచిగా డామినెంట్ గా కనిపిస్తుంది అప్పుడు. దట్ ఓన్లీ ఈస్ వాట్ గివ్స్ దెమ్ దట్ బియర్డ్, చెస్ట్ హెయిర్, అవన్నీ ఈస్ వాట్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కింద కనిపిస్తుంది. ఆ హార్మోనల్ చేంజెస్. గర్ల్స్ కి అనుకోండి ఇట్ ఈస్ మోర్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ ఉంటుంది అండ్ పీరియడ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో ఇది మోర్ ప్రామినెంట్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్ అండ్ ఇంటర్నల్ యాజ్ వెల్. సో దీంట్లో ఏమవుతుంది అగైన్ వెన్ దెర్ ఆర్ ఇంటర్నల్ చేంజెస్ హ్యాపెనింగ్, దట్ ఇంటర్నల్ చేంజెస్ హ్యాస్ అ లాట్ టు డూ విత్ హౌ అవర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ ఆల్సో. ఇప్పుడు వాట్ వీఆర్ ఈటింగ్, ఎలా వాట్ వీఆర్ డూయింగ్. కొద్దిసేపు ముందే మనం మాట్లాడుకున్నాం వి లివ్ ఇన్ స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్ కల్చర్ అని చెప్పేసి, రైట్? అది I think మనకు చిన్నప్పటి నుంచి we need to cultivate that habit as parents. లైక్ ఇప్పుడు I live in a country ఎక్కడ నాకు వెస్టర్న్ ఫుడ్ యాక్సెస్ చాలా ఎక్కువ అండి. అలాగని ఇండియన్ ఫుడ్ యాక్సెస్ కూడా ఉంటుంది మాకు అక్కడ. మా పిల్లలు మమ్మల్ని అడుగుతారు కనీసం అమ్మ వారానికి 2 సార్లు 3 సార్లు బయట తిందామని. వి రెస్ట్రిక్టెడ్ టు వన్స్ అ వీక్ ఫర్ కిడ్స్. అది కూడా ఏంటి, ప్రాపర్ గా చూసి తెచ్చుకుందాం అమ్మా. ఇట్ షుడ్ నాట్ బి వే టు జంక్. ఇట్ కెన్ నాట్ బి ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, cokes and other carbonated drinks అండి. It can still probably be a healthier version of వాళ్ళంతలా అడిగితే చికెన్ బిర్యానీ ఇష్టం మా బాబుకి. So which is still fine. Chicken biryani అనేది is lot better than probably what other foods burgers, like burgers, pizzas and french fries can do harm. So అలా ఒకసారి అడుగుతాడు, లేదంటే పాస్తా అడుగుతారు, లేదంటే మా చిన్న బాబుకి ఎనీథింగ్ రిలేటెడ్ టు చీజ్ ఇష్టం అనమాట. ఒక్కొక్కసారి చీజ్ పిజ్జా అడుగుతారు. బట్ యాజ్ అ పేరెంట్ ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్ యాజ్ టు హౌ మచ్ నేను అగ్రీ చేస్తాను దానికి అని. సో ఇప్పుడు మా పెద్ద బాబు 13 అండి. సో ఆబ్వియస్ గా ఫేస్ లో చేంజెస్ వస్తుంది, వాయిస్ మారుతుంది, అండ్ ముక్కు మీద మనకి టీ జోన్ లో ఎక్కువ యాక్నే కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ ఎక్కువ మనకు ఆయిల్ సెక్రేట్ అవుతుంది. సో అలాగా ఇక్కడ ఫోర్ హెడ్ లో, నోస్ లో అంతా పెద్ద బాబుకి యాక్నే వస్తుంది. సో చాలా సింపుల్ గా తనకు అదే చెప్పాను, చూడమ్మా ఫిజికల్ గా మనము ఎన్నో లక్షలు ఖర్చు పెట్టొచ్చు విత్ ఫేస్ వాషెస్, ఫేస్ ఇది అన్ని చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ కీపింగ్ దట్ ఇన్నర్ హెల్త్ క్లీన్, విచ్ ఇస్ గుడ్ ఫుడ్, సమ్ సన్లైట్, ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్, ఇవన్నీ చేయకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు షో అప్ ఆన్ యువర్ ఫేస్ ఇన్ దిస్ ఏజ్ యాజ్ యాక్నే. అదే మన పెద్దవాళ్ళు అనుకోండి, లెటెస్ట్ సే నా ఒక 45, 50, 40+ ఆర్ ఈ కాలంలో ఈవెన్ 30+ మనం మాట్లాడినా కూడా శ్రీనివాస్ గారు, ఇఫ్ దే డు నాట్ డూ ఇట్, దట్ ఈస్ వాట్ షోస్ అప్ యాజ్ థైరాయిడ్, PCOD, PCOS, హార్ట్ అటాక్స్ ఫర్ దట్ మ్యాటర్, ఆర్ ఇంకా సివియర్ ఇష్యూస్ అండి. సో వెన్ యూర్ టాకింగ్ అబౌట్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి యాక్నే ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఇట్ గోస్ టు ఆల్ ఆఫ్ దోస్. వాట్ ఆర్ యూ ఈటింగ్, అది వాట్ ఆర్ యూ ఈటింగ్, వాట్ ఆర్ ఈవెన్ ఫర్ కిడ్స్ వాట్ ఆర్ యూర్ స్ట్రెస్ లెవెల్స్. ఈ కాలం పిల్లల ట్రెమెండస్ స్ట్రెస్. 6th class లో IIT అంటారు. ఐ మీన్ దట్ సర్ప్రైజెస్ మీ. ఆ ఏజ్ లో ఇస్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్ అనేది కూడా ఆలోచిస్తాను నేను. సో అలా ఉన్నప్పుడు ఒక పక్కన పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారు, ఫుడ్ సరిగ్గా లేదు, నిద్ర సరిపోవట్లేదు, ఎక్సర్సైజ్ లేదు, సన్ లైట్ పెద్దగా రావట్లేదు. Absolutely, it will come up because they are very young still. Obvious గా అది బయట మనకు అలా యాక్నే కింద వస్తుంది, అలాంగ్ విత్ హార్మోనల్ చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్. సో మీరు చెప్పే ప్రకారం యాక్నే ప్రాబ్లం కి బయట నుంచి ఫేస్ వాషెస్ సో అవి యూజ్ చేయడం కన్నా కూడా ఇంటర్నల్ గా బెస్ట్ ఫుడ్స్ తీసుకోవడం, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఫాలో అయితే యాక్నే ప్రాబ్లం ని ఇట్ విల్. మా బాబుకి తగ్గిందండి మొత్తం. సో బట్ అయితే అందరూ అనుకుంటారు బయట నుంచి ఫేస్ వాష్ యూజ్ చేయాలి, అవి యూజ్ చేయాలా, క్రీమ్స్, ఈ క్రీమ్స్ యూజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో ప్రాపర్ ఫుడ్, గుడ్ స్లీప్, గుడ్ ఎక్సర్సైజ్, సన్లైట్. ఓకే. మెనోపాజ్ టైంలో ఫిమేల్స్ కి మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ మూడ్ స్వింగ్స్ ని హార్మోన్స్ ఏమైనా ప్రభావితం చేస్తాయంటారు? 100%. ఇప్పుడు మనకి ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది ఉమెన్ లో డామినెంట్ హార్మోన్స్ అండి. ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది డామినెంట్ హార్మోన్ అనమాట. సో అది ఎప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ప్యూబర్టీ దగ్గర మంచిగా హైప్ ఇది ఇంక్రీస్ అవుతుంది. వెన్ ఇట్ ఈస్ పెరిమెనోపాజ్ విచ్ ఇస్ బిఫోర్ మెనోపాజ్ డ్రాస్టిక్ గా డ్రాప్ అవుతుంది. సో ఆ నంబర్స్ డ్రాస్టిక్ గా డ్రాప్ అవడం వల్ల దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ నైట్ స్వెట్, మూడ్ స్వింగ్, పాల్పిటేషన్స్, భయం ఒక రకమైన. సో దీస్ ఆర్ ఆల్ క్యాన్ బి ద సిమ్టమ్స్. అందరూ ఫేస్ చేస్తారంటే నాట్ రిక్వైర్డ్.
బట్ దీస్ ఆర్ ఆల్ క్యాన్ బి ద సిమ్టమ్స్ ఫర్ పెరిమెనోపాజ్ అండ్ మెనోపాజల్ ఉమెన్ అనమాట. అగైన్ దీన్ని కూడా ఏంటంటే మనకు ఎంతకెంత మనం గూగుల్ని చూసి యూ క్యాన్ మేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్, యూ క్యాన్ మేక్ వర్స్ట్ అవుట్ ఆఫ్ ఇట్ ఆల్సో అండి. దాన్ని చూసి ఓకే మెనోపాజల్ సిమ్టమ్స్ ఉన్నాయి, నాకు వాట్ ఆర్ ద డిఫరెంట్ సిమ్టమ్స్ దట్ ఐ క్యాన్ హ్యావ్ అంటే గూగుల్ చాట్ జీపీటీ అడిగితే బోల్డ్ ఇచ్చేస్తుంది అది. సో పర్సన్ టు పర్సన్ వేరీ. అండ్ అది చదివి ఆ ఫియర్ ఇంకా మైండ్ లో కూర్చుంటది. అది ఫియర్ మైండ్ లో కూర్చొని అది అవ్వకపోయినా అవుతుందన్న భయంలో యూఆర్ యాక్చువల్లీ మేనిఫెస్టింగ్ డిజీజ్ ఆర్ అన్ ఎయిల్మెంట్, ఏది మనకు ఒంట్లో లేకపోవచ్చు బట్ అది మనం చదివి దాని వల్ల అది తెచ్చుకుంటున్నాము. సో ఆ విధంగా చూసుకుంటే హార్మోనల్ చేంజెస్ అప్పుడు లైక్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, పక్కన ఉన్న వాళ్ళు కానీ లైక్ ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్? మనం ఇంతకుముందు మీరు చెప్పారు హస్బెండ్స్ ఆర్ పార్ట్నర్స్ కి ఆల్వేస్ ఎమోషనల్ సపోర్ట్ అనేది కావాలి అని. ఉమెన్ సైకిల్ ఎలాగంటే శ్రీనివాస్ గారు ఇట్ ఈస్ అ 28 day మూన్ టు మూన్ సైకిల్. మనకు నిన్న గురు పౌర్ణమి వెళ్ళింది అవునా, సో అలాగా ద సైకిల్ ఇస్ రిలేటెడ్ టు ఫుల్ మూన్ టు ఫుల్ మూన్ టైప్ ఆర్ న్యూ మూన్ టు న్యూ మూన్ పెట్టుకోండి. దాంట్లో there are different phases they go through. So if అంటే పీరియడ్ టైంలో if it is called menstrual cycle time, దాని తర్వాత it is called follicle time, ovulation time, luteal phase, different phases, menstrual phase, అలా different phases ఉంటుందన్నమాట. సో every phase లో there is either a dip or a surge in energy which is very natural internally. Now దాంతో మనం కాన్షియస్ గా వర్క్ చేయాలి. సో ఇప్పుడు డెఫినెట్ గా పీరియడ్ టైంలో యూ నీడ్ లాట్ ఆఫ్ రెస్ట్ అలా అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ గుడ్ టు టేక్ ఆల్సో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు. ఎంతో మంది వర్కౌట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఈచ్ బాడీ ఈస్ డిఫరెంట్ అండి, యూ షుడ్ నాట్ కంపేర్ ఫస్ట్లీ. బట్ దీస్ ఆర్ కామన్ గా మనకు ఉన్న సిమ్టమ్స్ ఉండొచ్చు. అలా నౌ వెన్ ఇట్ కమ్స్ టు అన్ని సంవత్సరాలు ఒక ఉమెన్ బాడీ హ్యాస్ గాన్ త్రూ దట్ సైకిల్ ఆఫ్ 28 day సైకిల్ ఆఫ్ కంప్లీట్ యూట్రస్ క్లీనింగ్, బ్లడ్ ఇదంతా అయిన తర్వాత when it is coming to an end, అప్పుడు మళ్ళీ బికాస్ దర్ ఇస్ గోయింగ్ టు బి అ డిప్, హార్మోనల్ డిప్ ఉండబోతుంది కాబట్టి ఐ థింక్ ద సపోర్ట్ రిక్వైర్డ్ షుడ్ బి వోకలైజ్డ్. అంటే దానికి అర్థం ఏంటి, నోరిప్పి ఉమెన్ కూడా మాట్లాడగలగాలి యాజ్ అ పార్ట్నర్, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్, యాజ్ అ హస్బెండ్, ఎవరైనా సపోర్ట్ ఇవ్వాలి. ఎస్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ అండి. ఎందుకంటే ఆ బాడీలో అవుతుంది, ఓన్లీ షీ నోస్, షీ గోస్ త్రూ, దాన్ని మనం ఏం చేయలేము. మోర్ ఆఫ్ ఆ ఎమోషనల్ సైకలాజికల్ సపోర్ట్ ఇచ్చి, అండ్ ఈవెన్ ఇఫ్ ది ఉమెన్ ఇస్ able to she's able to enroll herself into some things like spirituality, దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, స్పిరిచువాలిటీ, పెయింటింగ్ ఆర్ స్విమ్మింగ్, దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది. ఎవరికైనా కూడా చిన్న దెబ్బ తగిలితేనే 5 to 10 minutes లేకపోతే 1 hour కోపాన్ని ఎవరెవరి మీద చూపిస్తాం. కరెక్ట్. సో వీళ్ళకి ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఈ సైకిల్ ఉన్నప్పుడు చూపిస్తారు. సో అబ్సల్యూట్లీ యా. సో వాళ్ళ తరపు నుంచి దే నీడ్ టు మేక్ దట్ ఎఫర్ట్ టు సీ హౌ దే కెన్ ఫర్దర్ అడ్జస్ట్ విత్ దట్ చేంజెస్, అండ్ సపోర్ట్ కూడా యాడ్ ఆన్ చేసింది అనుకోండి, ఐ థింక్ దట్ విల్ బి ద బ్యూటిఫుల్ ఫేస్ ఫర్ అ వుమెన్ టు గో త్రూ. అండ్ ఇప్పుడు జనరేషన్ అంటున్నారు, కొత్తగా పేరు కూడా పెట్టేసి. అవునండి. సో ఈ జనరేషన్స్ లో లైక్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బాగా పెరిగిపోయి ఎక్కడ చూసినా కూడా, లైక్ ఎర్లీ స్టేజ్ లోనే అవ్వడము, లైక్ బోత్, లైక్ నేను అనేది లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మేల్ లో గానీ ఫిమేల్స్ లో గానీ హార్మోనల్ చేంజెస్ బాగా పెరిగి ఏంటంటారు రీజన్స్ జనరేషన్ లో? అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు అవర్ హౌ వీ హ్యావ్ అడాప్టెడ్ అవర్ సెల్ఫ్ విత్ ద లైఫ్ స్టైల్ అండి. మన లైఫ్ స్టైల్ మీరు ఒకసారి కళ్ళు మూసుకొని చూస్తే శ్రీనివాస్ గారు, మనం ఎప్పుడు నిద్రపోతున్నాము, మనం ఎప్పుడు లెగుస్తున్నాము, మనం ఎప్పుడు తింటున్నాం, ఏం తింటున్నాం, మనం ఎంత రియలీ నేచర్ కి వీఆర్ అడాప్టింగ్ అవర్ సెల్ఫ్, లేదంటే ఆర్ వి గ్లూ టు దో స్క్రీన్స్, దేన్ని పెట్టుకొని మనం డే అంతా చిన్న పిల్లలు 10 నెలలు 9 నెలల పిల్లలు మొబైల్ ఉంటుంది పక్కన తినిపిస్తూ ఉంటారు. అంటే మీరు చిన్న పిల్లలకి ఎందుకు అంత ఎర్లీగా పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది అంటే అప్పుడు నుంచి వీఆర్ గివింగ్ దెమ్ థింగ్స్ విచ్ దే షుడ్ ఐడియలీ నాట్ హ్యావ్ అండి. ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు, అబ్సల్యూట్లీ. సో ఇవన్నీ రోల్ ప్లే చేస్తుంది మనకు. అలాగని చూస్తే బయట ఫుడ్ ఇస్ ఆల్సో అన్ ఇష్యూ. మనకి ఇంత ముందు దొరికినట్టు క్లీన్ ఫుడ్ ప్రాబబ్లీ దొరకట్లేదు, రైట్? దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆ ఫుడ్ లో కూడా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి, కౌస్ కి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి, ఆ మిల్క్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి, లాట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంది. కానీ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే శ్రీనివాస్ గారు, మన చేతుల్లో ఉన్నదే మనం చేయగలము. మా పేరెంట్స్ నాకు నేర్పించిందే అది, అమ్మా నీకు చుట్టూరు 100 ఉండొచ్చు కానీ నీ చేతుల్లో ఏముందన్నది చూడు. దాన్ని బట్టి మనం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు వర్క్, అట్లీస్ట్ యూఆర్ ఏబుల్ టు డిలే ఇట్ బై 1 year 2 years. 9 ఏళ్ళకి స్టార్ట్ అవ్వడం కన్నా 11 ఏళ్ళకి స్టార్ట్ అయితే ఆ పిల్లకి కొంచెం అండర్స్టాండింగ్ అయినా ఉంటుంది కదండి. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్, బోత్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఓన్ లైఫ్ స్టైల్, స్లీపింగ్ ఇష్యూ, నో ఎక్స్పోజర్ టు సన్లైట్, అగైన్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ.
ఏమీ లేక ఆడుకోవడం. ఎంతమంది పిల్లలు పార్క్ లోకి వెళ్ళి ఆడుతున్నారండి? యా, అబ్సల్యూట్లీ. ముందే కూర్చుంటారు, లేదంటే ట్యూషన్స్ అంటారు, లేదంటే వీడియో గేమ్స్ అంటారు. సో ఇవన్నీ లేనప్పుడు ఇట్ ఇస్ బట్ న్యాచురల్ దట్ ద బాడీ విల్ త్రో అప్ సిమ్టమ్స్ కదండి. సో జెన్జీ జనరేషన్ లో మంచి నిద్రపోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, నేచర్ కి దగ్గరగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే ఈ హార్మోనల్స్ వాటిలన్నిటిని దూరం పెట్టచ్చు. అబ్సల్యూట్లీ. అట్లీస్ట్ మన చేతిలో ఉన్నది మనం వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు దాన్ని మించి కూడా వచ్చిందంటే వీ హ్యావ్ మెడికల్ సపోర్ట్ తీసుకోవచ్చు, బట్ ఇట్ విల్ బి రియలీ రేర్ అండి. మన చేతిలోనే ఉంది. అబ్సల్యూట్లీ. అండ్ అదర్ థింగ్, సీడ్ సైక్లింగ్ అంటుంటారు. అవునండి. ఈ సీడ్ సైక్లింగ్ ఈ హార్మోన్ బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేయగలదా? సో సీడ్ సైక్లింగ్ ఎలాగంటే అండి, టు బి వెరీ ప్రిసైజ్, సీడ్ సైక్లింగ్ అంటే మనకు 1 to 14 days, 14 to 28 days అనమాట. 1 to 14 days ఇస్ ది టైమ్ వెన్ యూ ఆర్, డిపెండ్స్ ఆన్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఓవులేషన్ సైకిల్ వరకు, దాని తర్వాత ల్యూటల్ ఫేజ్ నుంచి మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయినంత వరకు అన్నది ఇస్ సీడ్ సైక్లింగ్ అండి. 1 to 14, 14 to 28 days. సో ఈ సీడ్ సైక్లింగ్ లో అగైన్ దర్ ఇస్ లాట్ ఆఫ్, ఒక విధంగా హైప్ ఉంది, ఒక విధంగా దర్ ఆర్ బెనిఫిట్స్ ఆల్సో to it. So if it is done properly, it will help calm the symptoms. So daniki there are different seeds that are being used. 1 to 14 days lo you can use pumpkin seeds, alagani cheppesi there are a couple of seeds that you can use to help support your hormonal changes. Okay, ఏ సీడ్స్ తింటే మంచిది అంటారు 1 to 14? అలా టు బి వెరీ ప్రిసైజ్, అలా ఏ సీడ్స్ అన్నది నేను ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయలేదు కాబట్టి ప్రాబబ్లీ ఐ వోంట్ ప్రిసైజ్ అని కదా, లైక్ చేస్తే గుడ్. లైక్ ఇప్పుడు మనకు కొరియాండర్ సీడ్స్ ఆర్ గుడ్, మేథీ సీడ్స్ ఆర్ గుడ్. ఇవన్నీ సోక్ చేసుకుని యూ కెన్ బాయిల్ అండ్ హ్యావ్ దెమ్, ఆర్ నేనైతే డైరెక్ట్ గానే తింటాను. నేను సీడ్ సైక్లింగ్ అండ్ ఫాలో అవ్వను కానండి, ఐ హ్యావ్ సీడ్స్ రెగ్యులర్లీ ఆన్ ఎంప్టీ స్టమక్. ఎస్, I follow that. ఎందుకంటే ప్రత్యేకంగా సీడ్ సైక్లింగ్ అండ్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, దే మైట్ సీ బెనిఫిట్ యాజ్ వెల్. బట్ ఆల్ ఇన్ దీస్ మెనీ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఐ హ్యావ్ ప్రాబబ్లీ హ్యాడ్ సీడ్స్ on empty stomach by soaking overnight, rather than saying okay ఇప్పుడు 1 to 14 days నేను ఇవే తింటాను, 14 to 28 days నేను ఇవే తింటాను అనేది I have not particularly done, but yes there are benefits associated with that. అండ్ ఈ సప్లిమెంట్స్, ప్రోబయోటిక్స్ ఉన్నాయి, ఇవి ఎంతవరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో help this center? So supplements up to a certain extent, I think again if given by a doctor, Srinivas garu, there must be a reason to it కదా. ఇప్పుడు మనకు చాలా మందికి ఇన్ ఇండియా, నేను మా ఫ్రెండ్ తోనే మాట్లాడుతున్నాను, షీఈస్ లో ఆన్ వైటమిన్ డి ఎక్స్ట్రీమ్లీ, లో ఆన్ ఐరన్ ఎక్స్ట్రీమ్లీ, అంటే ఐరన్ 9 ఎంతో ఉందండి, విచ్ మీన్స్ షీ వాస్ టోల్డ్ దట్ ప్రాబబ్లీ ఇట్ ఇస్ గుడ్ ఫర్ హర్ టు గో ఆన్, మనకు వీక్లీ ఇది దొరుకుతుందండి, షాచెస్ లో దొరుకుతుంది వైటమిన్ డిది, 60,000 micrograms ఐ యూజ్ అని ఉంటుందన్నమాట. అది తీసుకుంటే బెటర్ అని చెప్పేసి, ఎందుకంటే రోజు వేస్తే యువర్ వైటమిన్ డి ఇస్ నాట్ గోయింగ్ టు గో అప్. అలాగా సో సప్లిమెంట్స్ అగైన్ బిఫోర్ వి స్టార్ట్ టేకింగ్ ఎనీ సప్లిమెంటేషన్, ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వి కన్సల్ట్ అవర్ డాక్టర్. ఎందుకు తీసుకుంటున్నాం అన్నది ఇస్ వన్ బిగ్ క్వశ్చన్. బట్ అదర్వైజ్ ఆల్సో డాక్టర్స్ చెప్పి నేను వినింది ఏంటంటే, ఇన్ జనరల్ ఇట్ సెల్ఫ్ వైటమిన్ డి తీసుకుంటే, ఇట్ ఎవ్రీడే 1 వైటమిన్ డి టాబ్లెట్ తీసుకుంటే ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ రివర్స్ ఏజింగ్ ఆల్సో అని వెరీ రీసెంట్లీ ఒక డాక్టర్ చెప్తుండగా విన్నాను నేను. అలాగా మనకు మెయిన్ గా ఇంపార్టెంట్ సప్లిమెంట్స్ ఆర్ ఐరన్, వైటమిన్ డి, వైటమిన్ B12. These are our main supplements that we need to consider. But definitely అన్ని numbers బాగున్నాయి అనుకోండి అవసరం లేదు కదా. సో ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ అన్నది తీసుకునేటప్పుడు కూడా డాక్టర్ ని 100% omega 3 తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలి, అయ్యో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఆల్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్ ఆర్ కన్సిడర్డ్. ఎంత తీసుకోవచ్చు, ఓవర్ సప్లిమెంటింగ్ ఇస్ ఆల్సో నాట్ గుడ్. Absolutely, it's not good. It will have massive impact on your kidney and all. So alaga under supplement తీసుకుంటే యూజే లేదు. So it is better to consult a registered physician or a doctor who will help suggest which one is good. And ఈ హార్మోనల్స్ సెక్షువల్ హెల్త్ లో కూడా చాలా చేంజెస్ తీసుకొస్తాయి. యూజువల్ గా ఇప్పుడు చూస్తే సెక్సువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోవడానికి లైక్ లిపిడో అంటారు. కరెక్ట్. సో ఈ హార్మోన్స్ ఎంతవరకు కారణమవుతాయి? 100% ఉంది కదండి. లైక్ ఫర్ మెన్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ ఇస్ ది హార్మోన్ విచ్ క్రియేట్స్ క్రియేషన్ ఆఫ్ స్పర్మ్ కి అండ్ ఆల్సో క్రియేషన్ ఆఫ్ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ వాంట్ ఇంటిమసీ అనే దానికి ఉంది. ఉమెన్ కి ఇట్ ఇస్ అగైన్ దట్ ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. సో డిపెండింగ్ ఆన్ ఉమెన్స్ ఏజ్, సైకిల్, ఆల్ ఆఫ్ దట్ యు నో ద డ్రైవ్ ఇస్ డిఫరెంట్. బట్ అగైన్ విత్ మెన్ ఆల్సో some habits that absolutely kills probably libido and leads to infertility sometimes is also smoking, drinking,
నేను ప్రాబబ్లీ మన పాడ్కాస్ట్ లో 10 సార్లు స్లీప్ గురించి మాట్లాడతానేమో, బికాస్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ స్టిల్. అదే మెయిన్ రీజన్ కూడా. అబ్సల్యూట్లీ. ఎలా అనుకుంటారంటే, సరే నేను 8 గంటలు పడుకుంటున్నాను, కానీ రాత్రి 2కి పడుకుంటాను, పొద్దున్న 10కి లెగుస్తాను. దట్స్ నాట్ హౌ ఇట్ ఇస్. మన బాడీ ఈస్ అడ్జస్టెడ్. మెలాటోనిన్ అనేది ఒక హార్మోన్ అండి, విచ్ ఇస్ స్లీప్ కి సెక్రీట్ అవుతుంది. అది ఎలాగంటే మనకు సూర్యోదయం సూర్యాస్తంతో ఇది అవుతుంది అనమాట. ఆటోమేటిక్ గా ఇట్ విల్ స్టార్ట్ రిలీజింగ్ వెన్ ద సన్ ఇస్ సెట్టింగ్. ఆ టైంలో మనం ఫర్ ఎనీ రీజన్, లెట్స్ సే సమ్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ నో చాయిస్. ఇప్పుడు షిఫ్ట్స్ ఉన్న వర్కర్స్, వాళ్ళకి దేర్ ఇస్ నో చాయిస్ అండ్ ఐ రెస్పెక్ట్ దేర్ ప్రాబబ్లీ వాళ్ళకి కూడా ఆల్టర్నేట్స్ ఉన్నట్టు, ఏదో థెరపీ అంటారు, సన్ థెరపీ. చెయ్యొచ్చు. బట్ అగైన్ వాళ్ళు అట్లీస్ట్ దేర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ రీజన్ యాజ్ టు, ఓకే వాళ్ళు నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారు. డాక్టర్స్ ఉన్నారండి who go on shifts, night shifts and all, right? అలా కాకుండా when things are in our control, but still మనకు we don't want to take care, negligent ga undi, and then we complain about the libido goes down or there is no drive ante, I think we might have to look at the real root cause of why enduku avutundi annadandi. Gents lo unde hormones evandi main? Gents lo main ga impact chese hormone is testosterone andi. It's a male dominant male hormone. Of course cortisol anadi stress hormone manaku, which is there. Dopamine again andarku untundi. Oxytocin ఉంటుంది, సెరోటోనిన్. బట్ సెక్సువల్ రిలేటెడ్ అంటే టెస్టోస్టెరోన్ అండి. టెస్టోస్టెరోన్ ఇస్ వన్ హార్మోన్ విచ్ ఇస్ మేజర్లీ రిలేటెడ్ టు సెక్షువల్ డ్రైవ్. మీరు అన్నట్లు ఈ టెస్టోస్టెరాన్ అనేది హార్మోన్ తగ్గడం వల్ల ఏమైనా లైక్ కంఫర్టబుల్ సెక్స్ లైఫ్ లో డిఫరెన్సెస్ చూపిస్తాయంటారా? ఉంటది కదండి. సి అగైన్ అది బేసికలీ మనకు ఎందుకు తగ్గుతుంది అనేది మనం కనుక్కోవాలి. మేజర్లీ అగైన్ వి గో బ్యాక్ టు ఐ థింక్ ప్రాబబ్లీ ఇన్ దిస్ పాడ్కాస్ట్ వి వుడ్ యాజ్ మచ్ ఎంఫసిస్ మనం లైఫ్ స్టైల్ కి ఇచ్చేది ఇస్ వాట్ ఐ సీ అండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ భూమి చుట్టూరు ఉంది, తిరిగి వచ్చింది, ఇట్ కమ్స్ టు అవర్ వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ డూయింగ్. నేను వీకెండ్ కి పార్టీ చేసుకుంటాను, ఐ డ్రింక్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్, ఐఎమ్ అడిక్టెడ్ టు స్మోకింగ్. ఇలా అన్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ your testosterone hormones. And once that impact is there, obviously the drive would not be there. Kada. So it is directly proportional type anamata. Adi padindi ante drive undadu. Meeru chese bad habits. Absolutely, it is impacting you in that way. Ade if a person, let's look at two persons and as example, person A, person B. Person A wakes up at 5:30 in the morning or 6 pettukondi poni 6 in the morning, gets up, goes to gym, vastaru snanam chestaru, మెడిటేట్ చేస్తారు, అండ్ దెన్ ఫ్రెషన్స్ అప్, హ్యాస్ అ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్, గోస్ టు వర్క్ వెళ్ళినప్పుడు ప్రాపర్ టైంలో వర్క్ కంప్లీట్ చేసుకుంటారు. ఇన్ బిట్వీన్ లంచ్ లో కుదిరితే హీ జస్ట్ స్ట్రోల్స్ ఫర్ సమ్ టైమ్ and then he comes back home. Intiki ochi he's engaged with family with those hugs unnavandi, with pets unnavandi, whatever it is, for that oxytocin, serotonin hormones and all. Adi chesesi he has dinner quite early, probably around 7:30 before sunset. Most of the times chesesi he hits bed by 9:30, and then the next cycle. This is person A. Person B wakes up at 10 o'clock, ఆరామ్ సే లెగుద్దాంలే అని చెప్పి లేచి బ్రష్ చేసుకొని ఫస్ట్ వెంటనే కార్బ్ హెవీ బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఓకే ఫైన్ తిన్నాను కదా, స్మోక్ చేసి వస్తాను ఒక రౌండ్, మళ్ళీ స్నానం చేశాను, ఆఫీస్కి వెళ్తే వెళ్ళాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను, మళ్ళీ సాయంత్రం అయిపోయిన వెంటనే సాయంత్రం అంటే ఫ్రెండ్స్ని కలిశాను, అందరం కూర్చొని ఒక పెగ్గేద్దాము సరదాగా కబుర్లు చెప్పుకుంటూ. అది అయిన తర్వాత ఇంటికి వచ్చాను, నాకు డిన్నర్ పెట్టావా, నేను పడుకొని పోయాను. హూ డూ యూ థింక్ ఇస్ మోర్ ఆన్ ఫస్ట్ వన్ కదండి? Because he is consciously living a life that which helps in generating those hormones which are good for his well-being. Ikkada consciously again or telustune tappulu chestam. Absolutely, it can be for various reasons. Life chala pressure ga anipichochu, but alagani cheppesi tappudarlo velipodam chala easy kadandi. And ee testosterone hormone antunaru kada, వీటికి లైక్ బాగుండాలి వీటి లెవెల్స్ అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? మోర్ దెన్ ఫుడ్స్ అండి. సి ఇట్ విల్ బి, ఐ విల్ బి probably not, I might not have, I might not necessarily have the authority to say oka food valla testosterone levels ba ఇది అవుతుంది అని చెప్పేసి, బట్ ఫార్ ష్యూర్ ఐ నో బిట్వీన్ పర్సన్ ఏ పర్సన్ బి మనం మాట్లాడిన దాంట్లో ఇఫ్ పీపుల్ డూ అట్లీస్ట్ 80% ఆఫ్ ది టైమ్స్ ఇన్ దిస్ వే, their levels are going to be really good. And లేడీస్ లో కూడా, జెంట్స్ లో అంటే చెప్పారు, లేడీస్ లో కూడా సెక్సువల్ లైఫ్ కోసం లైక్ రిలేటెడ్ హార్మోన్ ఎస్ట్రోజన్. కరెక్ట్ అండి, ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. అవునండి. ఓకే, వీటి లైక్ ఇవి తగ్గడం వల్ల ఏమైనా ప్రభావం ఉంటుంది అంటారా? 100%. అందుకే డ్యూరింగ్ మెనోపాజల్ టైమ్ లో ఉమెన్స్ సెక్షువల్ డ్రైవ్ ఇస్ ఆల్ టైమ్ లో.
ఆల్ టైమ్ లో బాడీ జస్ట్ డజంట్ సపోర్ట్ అనమాట ఫర్ టు గెట్ దట్ ఇంటిమేట్ ఫీలింగ్ ఫర్ దట్ మ్యాటర్. సో దానివల్ల ఇట్ ఇస్ ఆల్ టైమ్ లో ఉంటుంది వాళ్ళకు. అగైన్ ఓవర్ హియర్ ఆల్సో ఐ కెన్ టాక్ అబౌట్ ఉమెన్ ఏ ఉమెన్ బి. వైల్ న్యాచురల్ బాడీ సైకిల్ లో మనకు తగ్గుతుంది. అబ్సల్యూట్లీ. బట్ ఇక్కడ ఏంటంటే అండి ఒకటి ఉమెన్ దాంట్లో బాడీలో న్యాచురల్లీ తగ్గుతూ వస్తుంది. సో యూ కెన్ మేక్ ది ప్రాసెస్ ఈజియర్, make the process simpler for you. Person B will be someone who is struggling with it, who makes it chaotic for that వాళ్ళకి వాళ్ళు chaotic గా చేసుకొని కష్టపడినట్టు చేసుకొని ఏం చేయాలో తెలియక లిటరలీ తల బాదుకునే వాళ్ళని కూడా చూశానండి నేను. ఇంత చేంజెస్ అవుతుంది నా బాడీలో, నా వల్ల కోప్ అవ్వట్లేదని. నువ్వేం చేస్తున్నావమ్మా అంటే నేనేం చేయట్లేదు, చేయలేకపోతున్నాను. అదే ఇంకొక పర్సన్ లైక్ నేను పొద్దున లెగిస్తాను పూర్ణిమ, నేను నా ఎక్సర్సైజ్ చేసుకుంటాను, నేను ఆ దేవుడికే పూజలు చేస్తాను, నేను మెడిటేషన్ చేస్తానో చేసుకుంటాను, ఆఫీస్ వర్క్ చేస్తాను. ఎస్ మధ్యాహ్నానికి నాకు చాలా విసుగ్గా అనిపిస్తుంది, కొద్దిసేపు పడుకొని లెగిస్తాను అండ్ దాని తర్వాత మళ్ళీ సాయంత్రం ఎంత కుదిరితే అంత చేస్తాను. There is a difference because both of them are going through menopausal symptoms, which is what is a dip in estrogen progesterone, which is what a dip in intimacy again, but the way they handle it is what differs. And ఈ sexual desire కి హార్మోన్స్ కి మధ్య ఉన్న లింక్ ఏంటండి? మధ్యలో ఉన్న లింక్ between sexual desire and hormones is when you keep it under control and balance, normal గా మనం ఎలా ఉండాలో we will have that. That is in a way చూస్తే అండి, when you're in 20s 30s the desires are different, and when you go to 40s 50s the desires are different. So if you keep your hormones in balance, హార్మోన్స్ ని బ్యాలెన్స్ లో పెట్టుకుంటే యూ విల్ హ్యావ్ అ వెరీ కంఫర్టబుల్ అండ్ ఇంటిమేట్ సెక్షువల్ లైఫ్. అండ్ ఈ ఫెర్టిలిటీ కోసం అంటే ఫెర్టిలిటీ రిలేటెడ్ ఉండే హార్మోన్స్ ఏవండి? లైక్ ఫర్టిలిటీ రిలేటెడ్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్ వెళ్తే మనం ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇదవుతుందండి, అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH అంటారు, ల్యూటనైజింగ్ హార్మోన్ LH అంటారు. ఆల్ ఆఫ్ దీస్ ప్లేస్ అ రోల్ అనమాట విత్ రెస్పెక్ట్ టు హౌ అ ఉమెన్ ఇస్ ఏబుల్ టు కన్సీవ్. అండ్ దాంట్లో AMH అనేది కూడా అంటారు. నాట్ దట్ ఐ కెన్ రీకాల్ వాట్ AMH ఫుల్లీ స్టాండ్స్ ఫర్, బట్ AMH లెవెల్స్ లో ఉంది అంటే దట్ ఆల్సో మీన్స్ దట్ ఎగ్ కౌంట్ అండి, ఎగ్ కౌంట్, ఎగ్ క్వాలిటీ అది లో ఉంది అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఉమెన్ టు కన్సీవ్ అనడానికి అనమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్. అగైన్ విత్ రెస్పెక్ట్ టు మెన్ స్పర్మ్ కౌంట్ అన్నప్పుడు ఇట్ గోస్ టు టెస్టోస్టెరాన్ ఓన్లీ. సో అది దాని స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, ఇస్ ఇట్ హెల్దీ, అవన్నీ కూడా మ్యాటర్స్ ఫర్ ఫర్టిలిటీ అండి. అండ్ మీరు ఇప్పుడే చెప్పారు జెంట్స్ కి స్పర్మ్ కౌంట్ తగ్గడానికి హార్మోన్స్ కూడా ఏమైనా రీజన్స్ ఉంటాయంటారు? హార్మోన్ ఇంబ్యాలెన్స్ అగైన్ మనకు తిరిగి మెన్ లో మెయిన్ గా వచ్చేది మనకి టెస్టోస్టెరాన్ అండి. సో అది స్పర్మ్ కౌంట్ తగ్గాలి అంటే యువర్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ హ్యాస్ బీన్ ఇంపాక్టెడ్. అగైన్ ద ఇంపాక్ట్ గోస్ టు డిఫరెంట్ ఎలిమెంట్స్ లైక్ ఫిజికల్ ఎలిమెంట్స్, ఎన్వైరన్మెంటల్ ఎలిమెంట్స్, యువర్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, యువర్ స్లీప్ రొటీన్, ఆల్ ఆఫ్ దీస్ ప్లేస్ అ రోల్ ఇన్ హౌ ఇట్ ఇస్ బ్యాలెన్స్డ్ ఆర్ ఇన్ డిస్బ్యాలెన్స్డ్. అండ్ ఈ మాస్టర్బేషన్ హార్మోన్స్ ని ప్రభావితం చేస్తుంది అంటారా? Honestly speaking, it will not create any imbalance andi. Because it is a natural tendency. Absolutely. It is a natural tendency for individuals to experience it because it probably would ఏం చేస్తదంటే కొద్దిసేపటికి feel good factor dopamine ని ఇంక్రీజ్ చేస్తది, or కొద్దిసేపటికి టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేస్తది, and then it will bring down. అంతేగాని it will not have drastic impact on hormones అనేది లేదండి. ఇది అపోహ మాత్రమే. Absolutely. Okay. And ఈ థెరపీ గానీ లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని లైక్ థెరపీ గానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి థెరపీ యూజ్ అవుతుంది అంటారా? ఎలాంటి థెరపీ అడుగుతున్నారు మీరు? ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్ వాట్ థెరపీ ఎలాంటి ఉంటాయి అంటారు థెరపీ? సో ఇప్పుడు మనకి యూజువల్లీ థెరపీ అంటే మనకు మైండ్ కి వెళ్ళేది ఇస్ అబౌట్ మెంటల్ వెల్ బీయింగ్ అండి, రైట్? మెంటల్ వెల్ బీయింగ్ లో మనకు యూజువల్లీ ఏమవుతుంది, హూ సీక్స్ థెరపీ అంటే పీపుల్ హు ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూస్, ఆర్ ఇప్పుడు నేను మీతో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి మాట్లాడాను, దట్ వే థెరపీ హెల్ప్స్. సో ఆ విధంగా థెరపీ డిపెండ్స్ ఆన్, ఆర్ కపుల్ థెరపీ, దెర్ ఇస్ సమ్ రిలేషన్షిప్ ఇష్యూ అనుకోండి, అప్పుడు కపుల్ థెరపీ అనేది ఉంటారు, ఆర్ పీపుల్ జస్ట్ డు నాట్ హ్యావ్ సెక్షువల్ డ్రైవ్ అంటే ఆ థెరపీ అనేది కూడా జరుగుతుంది అప్పుడు. సో డిపెండింగ్ ఆన్ వాట్ థెరపీ దే ఆర్ గోయింగ్ త్రూ, ఐ థింక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ అ పర్సన్ eats good, feels good, there are good things happening inside the body. So therapy valla daniki direct impact untada ante might not necessarily be. మానసికంగా కూడా ఉండొచ్చు. Yes. వాటికి కూడా yes, అవును, absolutely అండి. So that is how I will look at it. Okay. జిమ్ చేయడం వల్ల అంటే నేను మేల్ అని అన్ను ఇద్దరు కూడా చేస్తుంటారు, మేల్ ఫీమేల్ ఇద్దరు జిమ్ చేస్తుంటారు. కరెక్ట్. వాళ్ళ వల్ల లైక్ మేల్ లో అయితే టెస్టోస్టెరాన్
పెరుగుతుందా? ఫిమేల్ అయితే ఎస్ట్రోజన్ పెరుగుతుందంటారా జిమ్ చేయడం వల్ల? అంటే ఇట్ ఈస్ టెంపరమెంటల్ అండి. టు బి వెరీ ఆనెస్ట్, మనకు జిమ్ చేయడం వల్ల ది అదర్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఏది ఉందో మనకు మజిల్ మాస్ బిల్డ్ అవ్వడము, అలాగా బాడీ మెన్కి అయితే బికాస్ ఆఫ్ దట్ బల్కీగా కొంచెం కనిపించడము అలా అవుతుంది. బట్ దానివల్ల ఇప్పుడు టెస్టోస్టెరాన్ తక్కువ ఉందని నేను జిమ్కి వెళ్ళిపోతే పెరిగిపోద్దా అంటే కాదు, లేదు. బట్ ఉంటది, ఇట్స్ నార్మల్ గా అంటే ఇట్స్ యాక్చువల్లీ హెల్దీ రేంజ్ లో మెయింటైన్ చేస్తుంది. Because you are getting that physical activity. Likewise for women also healthy range లో మెయింటైన్ చేస్తుంది. అంతేలేండి, మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ అన్ని తప్పులు చేసేసుకుంటూ చేంజెస్ అన్ని మార్చేసుకుంటూ జిమ్ కి వెళ్తున్నాను కదా నాకు వస్తాయి హార్మోన్స్ అన్ని బాగుంటాయి అని అంటే absolutely but you will find very few people అండి who are actually hitting gym working out and then have a bad life otherwise. అదే చెప్తున్నా, very few people ఉంటారండి. నేను అవన్నీ చేస్తున్నాను, నేను జిమ్ చేస్తున్నాను కాబట్టి బ్యాలెన్స్ చేస్తున్నాను లేదండి, ఛాన్సే లేదు. లైఫ్ స్టైల్ లో మ్యాండేటరీ 100% ఓకే. అండ్ ఈ ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల సో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అనుకోండి, వాళ్ళకుండే హార్మోన్స్ మీద ప్రభావితం చూపిస్తుంటారు. 100% టెస్టోస్టెరాన్ అండ్ లేడీస్ అయితే ఈస్ట్రోజన్ 100% ఫర్టిలిటీ వరకు ఎఫెక్ట్ అవుతుందండి ఇది లిటరలీ ఉమెన్ కి అయితే. యాక్చువల్లీ స్మోకింగ్ ఇస్ మనకు తెలియక కాదండి, ఆ డబ్బా మీదనే ఉంటుంది స్మోకింగ్ కిల్స్ అని చెప్పేసి. బట్ అగైన్ ఫర్ వేరియస్ రీజన్స్ పీపుల్ టెండ్ టు ఇట్ అండి, దానికి వెళ్ళి దే స్టార్ట్ స్మోకింగ్ అండ్ అది 1 నుంచి 2 అలా అడిక్ట్ అయిపోతారు. బట్ ఇట్ హ్యాస్ మ్యాసివ్ ఇంపాక్ట్ ఆన్ ఇంటర్నల్ హార్మోన్స్, ఇట్ హ్యాస్ మ్యాసివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ కార్టిసాల్ హార్మోన్, స్ట్రెస్ హార్మోన్. ఇట్ హ్యాస్ మ్యాసివ్ ఇంపాక్ట్ ఆన్ హౌ యూ అంటే మనం చూసుకుంటే మనం హౌ డు వి లుక్ ఎట్ అవర్ సెల్స్ అనే దాంట్లో కూడా ఇట్ హ్యాస్ మ్యాసివ్ ఇంపాక్ట్. బెటర్ స్టాప్ ఆల్కహాల్ అండ్ డ్రింకింగ్. So irrespective of iddharu kuda absolutely see gender more so women ki ekku impact avuthundi because our bodies are different and at the end of the day 9 నెలలు మోయాల్సింది ఆడవాళ్ళే కదా, టైం లో ఇబ్బందులు వస్తాయి ఎక్కువ. absolutely so see it is good to completely stop అలాగని చెప్పేసి అందరి వల్ల అవుతుందంటే అవ్వకపోవచ్చు, బట్ రెడ్యూస్ ఇట్, తగ్గించుకోవడం అన్నది సంథింగ్ అగైన్ మన చేతిలోనే ఉంది కదా. తగ్గించుకోవడం కూడా ఒక మెట్టు బెటర్ కదండి. అండ్ ఇదే విధంగా ఈ హార్మోన్స్ ప్రభావం హెయిర్ లాస్ మీద కూడా ఎలా ఉంటదని, లైక్ ఈ హార్మోన్స్ కి హెయిర్ లాస్ కి లైక్ రిలేషన్ ఏంటంటే హెయిర్ లాస్ మనకి ఎలాగంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అండి. ఒకటి జెనెటిక్స్ అవ్వచ్చు, ఎస్పెషలీ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటారు, ఉమెన్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటారు, అది జెనెటిక్స్ నుంచి వచ్చింది అవ్వచ్చు. అలాగా పేరెంట్స్ ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారంటే ఎక్కడి నుంచో వచ్చింది అనేసి. ఎర్లీ స్టేజ్ లో అవుతుంటాయి కదా చాలా మంది. అవును హార్మోన్స్ ఏమన్నా అవును, దానికి మెయిన్ గా మనకు స్ట్రెస్ హార్మోన్ చాలా ప్లేస్ అ రోల్ ఇన్ ఇట్. సో ద వే మన లైఫ్ ఎలా మనం గడుపుతున్నాము అంటే వీఆర్ అండర్ కాన్స్టెంట్ స్ట్రెస్ హార్మోన్ అంటే కార్టిసాల్, కాన్స్టెంట్ కేయాస్ లో ఉన్నాం మనము. సో దాని వల్ల అది ఎప్పుడు మనకు కార్టిసాల్ హార్మోన్ అనేది మనని ఫ్రీజ్, ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ కి తీసుకెళ్తుంది. అంటే లిటరలీ మనం ఫ్రీజ్ అయిపోతాం, లేదంటే వీఆర్ ఆల్వేస్ ఇన్ ఫ్లైట్ మోడ్ ఆర్ ఫైట్ మోడ్ లో ఉంటాం అనమాట. సో దాట్ ప్లేస్ అన్ ఇంపాక్ట్ ఆన్ హెయిర్ లాస్ 100%. నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. సో ఇప్పుడు పోస్ట్ డెలివరీ తర్వాత హెయిర్ లాస్ అవ్వడం అన్నది అది వేరే విషయము, విచ్ ఇస్ నార్మల్. ఎందుకంటే త్రూ ది డెలివరీ అసలు హెయిర్ లాస్ పెద్దగా అవ్వదండి ఫర్ ఉమెన్. బట్ పోస్ట్ డెలివరీ తర్వాత యు ఆర్ షెడ్డింగ్ దట్ హెయిర్, ఓల్డ్ హెయిర్ అండ్ న్యూ హెయిర్ గ్రో అవుతుంది. బట్ మన ఫాలికల్స్, హెయిర్ ఫాలికల్సే క్లోజ్ అయిపోతున్నాయి చాలా మందికి. దానికి కారణం 100% విత్ అవర్ స్ట్రెస్ఫుల్ లైఫ్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ. ఐ థింక్ that plays a major role. Post delivery like hair loss avdaniki hormonal imbalance em reason kadanta undi kadandi, because your estrogen and progesterone levels drop and because your body is adjusting to the new hormonal changes. So normal ga hair loss ani that doesn't make adem ibbandi em ledu. So the post pregnancy tarvata hair loss ఖచ్చితంగా అందరికీ అవుతుంది. చాలా తక్కువ మంది ఎవరికి అసలు హెయిర్ లాస్ లేదు అంటారు, బట్ అవుతుంది. అవుతుంది, హెయిర్ లాస్ అవుతుంది, అగైన్ హెయిర్ లాస్ అయ్యి, బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అండి, కమ్ బ్యాక్. బట్ అక్కడ యూ నీడ్ టు బి కాన్షియస్ ఆఫ్ యువర్ స్ట్రెస్ లెవెల్స్. రావాలి అంటే లేదు ఫుల్లీ నేను స్ట్రెస్ జోన్ లోనే ఉన్నాను, ఎప్పుడు కార్టిసాల్ హైలోనే ఉంటుంది అంటే దెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దట్ హెయిర్ టు రీగ్రో. సో మీరు ఇప్పుడు ఫిమేల్స్ చెప్పారు, జెంట్స్ లో కూడా లైక్ ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంది కదా, సో దాని ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ లాస్ అయ్యే ప్రమాదం ఏమైనా ఉందంటారా? మనకు టెస్టోస్టెరాన్ వల్ల హెయిర్ లాస్ కన్నా కూడా అండి, ఐ వుడ్ స్టిల్ స్టిక్ టు విత్ మై నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ శ్రీనివాస్ గారు అబౌట్ ది కార్టిసాల్ హార్మోన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ genetics play more of a role for male pattern baldness anadi is what I would say andi. So yeah, genetics play
మేజర్ రోల్. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ యా, దాని వల్ల హెయిర్ కి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్నది అనేది ప్రాబబ్లీ ఇస్ నాట్ సంథింగ్ ఐ హావ్ యాక్చువల్లీ స్టడీడ్ ఆర్ హ్యావ్ అవేర్నెస్ ఆఫ్, బట్ యా ఐ నో ఫర్ ష్యూర్ దట్ కార్టిసాల్ హార్మోన్ వల్ల అయితే ఖచ్చితంగా దెర్ ఇస్ అ మ్యాసివ్ ఇంపాక్ట్ అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మనం ఎక్కువగా వింటుంటే లైక్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ థైరాయిడ్. కరెక్ట్. ఎవరు చూసినా థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఆల్మోస్ట్ అందరిలో కవర్ అవుతుంది ఇప్పుడు ఎక్కువ. కరెక్ట్. అసలు థైరాయిడ్ అంటే ఏంటండి? మనకు ఈ ఏరియాలో అండి ఇట్ ఇస్ ఒక గ్లాండ్ అండి. ఇట్ ఈస్ బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది. లిటరలీ మనం కళ్ళు మూసుకుంటే బటర్ఫ్లై రెక్కలు ఉన్నట్టు ఉండి ఇట్ ఈస్ అ స్మాల్ గ్లాండ్ అనమాట, చిన్నగా ఉంటుంది. సో థైరాయిడ్, మనకు థైరాయిడ్ అన్నది ఇట్స్ అ గ్లాండ్. People can have either hypothyroidism as an issue or hyperthyroidism as an issue. So ఇప్పుడు hypothyroidism ఎప్పుడు వస్తుంది? ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. థైరాయిడ్ లో 2 టైప్స్ ఉన్నాయా? హైపోథైరాయిడ్. అవును, థైరాయిడ్ ఇష్యూస్ లో 2 టైప్స్ ఉన్నాయి, హైపో, హైపర్ అని. హైపో అన్నది TSH లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు రేంజ్ వచ్చేసి లెట్స్ సే 0.5 to 4.5 4.6 లెవెల్స్ అంటే ఏంటండి? TSH అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే. యా, ఆ థైరాయిడ్ ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్ మనకు 4.5 కన్నా ఎక్కువ ఉంది అంటే ఇట్ ఈస్ కాల్డ్ హైపోథైరాయిడిజం. ఇఫ్ ఇట్ ఈస్ 0 కన్నా తక్కువ ఉంది, నెగటివ్ లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారంటే హైపర్ థైరాయిడిజం. రెండు ప్రాబ్లమే, రెండిటికి సిమ్టమ్స్ ఉంటాయి. హైపో వాళ్ళు బాగా బరువు పెరిగిపోతారు, కానీ చాలా మటుకు మీకు హైపో వాళ్ళే దొరుకుతారు. బాగా బరువు పెరిగిపోతారు వాళ్ళు. అగైన్ హెయిర్ లాస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇది. బ్రిటల్ నెయిల్స్ అయిపోతుంది, స్కిన్ చాలా డ్రైగా అనిపిస్తుంది, కోల్డ్ అనిపిస్తుంది, చలిగా అనిపిస్తుంది వాళ్ళకి ఎక్కువగా, కోల్డ్ టాలరెన్స్ తగ్గిపోతుంది వాళ్ళది. సో అలాగే దోస్ ఆర్ సమ్ ఆఫ్ ది సిమ్టమ్స్ హైపోథైరాయిడిజం వాళ్ళకి. హైపర్ థైరాయిడిజం వాళ్ళకి ఏమి చేయకుండా కిలోలు తగ్గిపోతూ ఉంటారు, మరీ అండర్ వెయిట్ అయిపోతారు. అంటే లిటరలీ మనం వీ కెన్ సీ దర్ బోన్స్ అండ్ ఆల్ అనమాట, ఆ రేంజ్ లో అండర్ వెయిట్ అయిపోతారు. బోత్ అంటే మనకు ఏదైనా లెవెల్ షుడ్ బి ఇన్ ద ప్రాపర్ దీంట్లో ఉండాలి కదండి. ఈదర్ వే ఇట్ ఇస్ అ ప్రాబ్లం ఓన్లీ, బట్ అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు వై ఇట్ హ్యాపెండ్, దేని వల్ల మనకు అది వచ్చింది, అండ్ గెటింగ్ ద ప్రాపర్ నెసెసరీ ట్రీట్మెంట్. ఎందువల్ల వస్తాయండి థైరాయిడ్? మనకు అగైన్ ఒకటి జెనెటిక్స్ ప్లేస్ ఎ రోల్ అండి. దట్ ఇస్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యు విల్ గెట్. సో ఇన్ఫాక్ట్ డాక్టర్స్ చెప్తారు కూడా అనమాట, 2% ఛాన్సెస్ జెనెటిక్స్ అయితే 98% నీ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి. అబ్సల్యూట్లీ మనకు వచ్చే రోగాలన్నిటికీ కారణం ఫ్రీ అండ్ లిటరలీ ఫుడ్, లైఫ్ స్టైల్, స్లీప్. ఇది లేకపోతే అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అవుతుందండి అది. దట్ ఈస్ వేర్ యువర్ థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వదు, సెక్రీట్ అవ్వదు. అండ్ దెన్ దాంట్లో మళ్ళీ డిఫరెంట్ థైరాయిడ్ లో ఇంకా హార్మోన్స్ ఉంటాయి, T3 అంటారు, T4 అంటారు. ఐ మీన్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ ఐ థింక్ వి కెన్ కీప్ ఇట్. చెప్పారు లేడీస్ కి అని చెప్పారు. కరెక్ట్. జెంట్స్ లో కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటదంటారా? ఉంటదండి. ఇప్పుడు లేడీస్ లో 8 out of 10 ఉంటే జెంట్స్ లో 1 or 2 ఉంటాయి. ఈ రెండు ఉంటాయి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండు ఉంటాయి జెంట్స్ లో కూడా. మెయిన్ గా విన్నది హైపోథైరాయిడిజమే విన్నానండి. ఫ్యాట్, అవును, లావ్ అవ్వడమే విన్నాను నేను జెంట్స్ లో మెయిన్ గా. బట్ ఉండదండి, దేర్ ఆర్ పీపుల్ హూ విల్ హ్యావ్, అంటే జెంట్స్ కి హైపర్ రాదన్నది అయితే లేదు, ఉంటుంది. బట్ ఎక్కువ పర్సెంటేజ్ హైపోలోనే చూసాను. రెండిట్లో నేను హైపోలోనే ఎక్కువ పర్సెంటేజ్ చూసాను. ఐ మై సెల్ఫ్ అండ్ మై హైపోథైరాయిడ్ పేషెంట్ అనమాట. హైపో అంటే 90 kgs ఉన్నానండి అప్పుడు. ఇప్పుడు కాదు కానీ అప్పుడు 90 kgs ఉన్నాను. ఐ యూస్ టు టేక్ థైరాయిడ్ మెడికేషన్ ఫర్ 5 years. బట్ దాని మీద వర్క్ చేసి, నా లైఫ్ స్టైల్ మీద వర్క్ చేసి, నా స్లీప్ మీద వర్క్ చేసి, నా కంప్లీట్ అదే విత్ రెస్పెక్ట్ టు ఎక్సర్సైజెస్ రొటీన్ మీద వర్క్ చేసి, నా స్పిరిచువల్ జర్నీ మీద వర్క్ చేసి, ఇవన్నీ నా లైఫ్ లో ఫండానే బ్రష్, బాత్, మెడిటేట్, ఎక్సర్సైజ్. ఇది నేను రోజు చేయాల్సిందే. సో అలాగా ఇలా దాని మీద వర్క్ చేసుకొని నేను ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ గా మెడికేషన్ నుంచి బయటకు వచ్చానండి. ఓకే. అండ్ ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు లైక్ ఎంత ఫ్రీక్వెంట్ గా చెకప్స్ చేయించుకోవాలంటారు? బేసిక్ గానే మనకు నేను గమనించింది ఏంటంటే, ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే ఈ ఏజ్ స్టార్ట్ అయితే అది థైరాయిడ్ అని ఏమైనా ఉందంటారా? చాలా మటుకు అయితే ఇట్ స్టార్ట్స్ అరౌండ్ ప్యూబర్టీ టైంలో ఒక్కొక్కసారి మొదలవుతుంది. బట్ మెయిన్ గా నేను చూసిన కేసెస్, నేను వర్క్ చేసిన కేసెస్ ఆర్ బిట్వీన్ 18 to 28. 18 to 28 ఇస్ మేజర్ రేంజ్ అండి నాకు థైరాయిడ్ నేను చూడడం. ఎందుకంటే నా దగ్గర వాళ్ళు వచ్చేటప్పుడు 35 నా దగ్గర వచ్చేటప్పటికి 35 వస్తారు, కానీ 10 సంవత్సరాల నుంచి. ఎంత ఫ్రీక్వెంట్ గా చెక్ చేయించుకోవాలంటారు? 18 years నుంచి వాళ్ళు ఇయర్లీ వన్స్ ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది. అది మ్యాండేట్ అండి. మన ఏ హెల్త్ అయినా మినిమం అలా చెక్ చేయించుకోవాలి. థైరాయిడ్ ఉంటే ద డాక్టర్ విల్ సజెస్ట్.
3 months కి డిపెండింగ్ ఆన్ ఎక్కడ నంబర్ ఉందో 3 months కి సరిపోతుందా 6 months కి కావాలా అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తారు. బట్ మినిమం ఇయర్లీ వన్స్ అయితే మ్యాండేట్ చేయించుకోవడం బెటర్ అంటారు. ఓకే, బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఆఫ్ కోర్స్. ఓకే, అండ్ ఇంకొకటి ఇప్పుడు వరకు మన థైరాయిడ్ ఎలా వస్తుంది రీజన్స్ చెప్పినారు. కరెక్ట్. సో వీటిని రివర్స్ చేసుకొని లైక్ థైరాయిడ్ తగ్గించుకోవడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అబ్సల్యూట్లీ. అంతగా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఫస్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పి తర్వాత 100% ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది నౌ డిపెండ్స్ ఆన్ ఏ టైప్ ఆఫ్ థైరాయిడ్ అన్నదండి. లైక్ ఇప్పుడు హైపరా, దాంట్లో హ్యాషిమోటోసా విచ్ ఇస్ ఆటో ఇమ్యూన్, లేదంటే గాయిటర్ ఉందా ఏంటన్న దాన్ని బట్టి there are certain foods అండి ఏది థైరాయిడ్ కి ప్రాబబ్లీ మైట్ నాట్ బి బెస్ట్ సపోర్టెడ్. దాంట్లో ఒకటి వచ్చేసి మనకు గ్లూటెన్ అండి. మనకు దొరికేది ఇది మన వీట్ లో గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది. గోధుమలో దాంట్లో గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది. ఇంతవరకు మనం తినలేదా అంటే అప్పుడు వచ్చిన విధానం వేరు, ఇప్పుడు వస్తున్న విధానం వేరు. ఎస్, నాకు కూడా నేను గమనించింది ఏంటంటే అండి, గ్లూటెన్ నేను ఎప్పుడు మానేశాను తర్వాత కొంచెం మనకు ఈ వెజిటేబుల్స్ ఉంటాయి, ఏది ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్, అవి రాగా తినకుండా యూ కెన్ కుక్ అండ్ ఈట్. సో పీపుల్ యూజువల్లీ బట్ పీపుల్ ఏమనుకుంటారు, ఓ నాకు థైరాయిడ్ వచ్చిందా, నేను మొత్తం క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటారు, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, స్పినాచ్, రాడిష్ ఇవన్నీ కలిపి ఇది చూసుకుంటే నార్మల్ వెజిటబుల్ కదా. ఎస్, అది ఎలాగంటే వాళ్ళు ఓ నేను తినకూడదు ఎందుకంటే నాకు థైరాయిడ్ వచ్చేసింది, అదని రాగా తినకూడదు. ఇప్పుడు బయట కంట్రీస్ లో మేము కొంచెం ఉడకపెట్టుకొని కొంచెం స్టిర్ ఫ్రై చేసుకొని తింటాం. ఆ రానెస్ లేకుండా కొంచెం మంచిగా చేసుకొని తింటే ఇట్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ హార్మోనల్ హెల్త్. క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి వెరీ గుడ్ ఫర్ హార్మోనల్ బ్యాలెన్స్. ఇండియన్ దాంట్లో ట్రెడిషనల్ ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే ప్రతిదీ మనం కుక్ చేసుకుని తింటాం. కరెక్ట్. సో అలాగా ఇది కంప్లీట్ గా మానేయాలని లేదు, బట్ గ్లూటెన్ డెఫినెట్లీ ప్లేస్ అ రోల్. ఇంకొకటి సాయ్ అండి, మనకు సాయ్ ప్లేస్ అ రోల్ అనమాట. సో పీపుల్ ఎవరైనా కాఫీ సాయ్ మిల్క్ తో తాగినా, టోఫు తిన్న వాళ్ళు ఉన్నా, దాంతో దే నీడ్ టు బి కాన్షియస్ అబౌట్. అది కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఇది తినడం వల్ల నాకు నంబర్స్ పెరుగుతుందా అని ఒక 3 months లో చూసి, లేదు నాకు ఇంపాక్ట్ ఉండట్లేదంటే కంటిన్యూ టు ఈట్. బట్ దట్ హ్యాస్ షోన్ అ వే దట్ ఓకే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అది ఇంపాక్ట్ చేస్తుంది అన్నది has been shown అనమాట. అండ్ నేను పర్సనల్ గా ఫేస్ చేశాను. సో అది మానేసినప్పుడు నా గ్లోటింగ్ తగ్గిపోయింది, గ్లూటెన్ మానేసినప్పుడు, అండ్ నా థైరాయిడ్ నంబర్స్ తగ్గడం మొదలైంది. సో ఆ విధంగా చూసుకొని నేను మల్టిపుల్ స్టడీస్ చేసినప్పుడు ఓకే గ్లూటెన్ ఖచ్చితంగా ఇఫ్ యూఆర్ ఏబుల్ టు బ్రింగ్ అవర్ సెల్స్ ఆఫ్ ఇట్, అప్పుడు దానికి రిజల్ట్స్ మంచిగా కనిపిస్తుంది అన్నది థైరాయిడ్ కి అర్థమైంది. నా కమింగ్ టు మీరు నెక్స్ట్ టైం అడిగారు ఫుడ్స్ అన్నారు, దాని థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు. సో మనం అయితే చెప్పిన దాంట్లో క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అయితే అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. మన క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవి అవాయిడ్ చేయాల్సిన అస్సలు అవసరం లేదు. ఎంతో చెప్తారు ఇది మానేయాలి అని చెప్పి, యాక్చువల్లీ లేదండి. ఇఫ్ యూ కుక్ అండ్ ఈట్ యూ కెన్ డెఫినెట్ గా ఏవైనా సరే కుక్ చేసుకొని తినొచ్చు 100%. అలాగా మనకు సాయ్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేస్తే, గ్లూటెన్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే, ఇది సోయా, అవునండి, సోయా చంక్స్ అలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ అండి. సో దాని వల్ల నార్మల్ లైఫ్ కి వచ్చేస్తారంట. నార్మల్ లైఫ్ కండి ఉట్టి ఒక ఫుడ్ వల్ల వచ్చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. మిగిలినవి కూడా చేయాలి కదా మనము. దట్ ఈస్ యూ నీడ్ టు వర్క్ ఆన్ మొత్తం హౌ వెల్ ఆర్ యూ అగైన్ గోయింగ్ బ్యాక్ టు మనము ప్రాబబ్లీ మన వ్యూవర్స్ విల్ బి థింకింగ్ వీళ్ళు ఎన్నిసార్లు నిద్ర గురించి మాట్లాడతారు, బట్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎరా. ఆర్ వి స్లీపింగ్ ప్రాపర్లీ? థైరాయిడ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, సెక్షువల్ లైఫ్ లో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, మెంటల్ లైఫ్ లో హెల్త్ లో ప్రాబ్లం క్రియేట్. దాన్ని మధ్యలో మీరు పెట్టారంటే దానికి బోల్డ్ లేయర్స్ వేయొచ్చండి. వాట్ ఆల్ ఇట్ కెన్ క్రియేట్ అని చెప్పేసి 100%. అండ్ సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ అక్కడే మనుషులు కష్టపడతారు విత్ కన్సిస్టెన్సీ, విత్ సస్టైనబిలిటీ. మాకు అవ్వట్లేదు, మా లైఫ్ చాలా బిజీగా ఉంది అని చెప్పేసి. అది ఐ థింక్ ఇట్స్ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్ శ్రీనివాస్ గారు, బట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అండి. చాలా మందిలో లైక్ నాకు ఒకసారి థైరాయిడ్ వచ్చిందంటే ఇక లైఫ్ లాంగ్ నేను దీన్ని ఫేస్ చేయాల్సిందే అంటారు. ఇది ఎంతవరకు నిజం? నిజం కాదండి. నేను ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వ్యూవర్స్. 5 సంవత్సరాలు నేను థైరాయిడ్ వచ్చింది, మెడిసిన్ వేసుకున్నాను, నా డాక్టర్ తో వర్క్ చేశాను. నేను ఐ హావ్ కమ్ అవుట్ ఆఫ్ థైరాయిడ్ మెడికేషన్ 4 years ప్లస్ అయిందండి ఇప్పుడు. ఐ హావ్ స్టాప్డ్ కంప్లీట్లీ. కాబట్టి ఒకసారి థైరాయిడ్ వస్తే నో యూ క్యాన్ వర్క్ ఆన్ ఇట్ డిపెండింగ్ ఆన్, అగైన్ ఐ థింక్ ఎవ్రీ థైరాయిడ్ యూ క్యాన్ వర్క్ ఆన్ ఇట్, బట్ డెఫినెట్లీ లైఫ్ లాంగ్ మెడికేషన్ లో ఉండాలా అన్నది ఐ థింక్ యూ కెన్ వర్క్ విత్ యువర్ డాక్టర్ అండ్ సీ హౌ యూ కెన్ ఎలా దాన్ని రివర్స్ చేయొచ్చు. పర్సన్ వేరీ ఉంటది, కొంతమందికి తగ్గొచ్చు, కొంతమందికి టైం పట్టొచ్చు. yes absolutely బట్ తగ్గే ఛాన్సెస్ అయితే ఎక్కువ. నేనే ఉన్నాను మీ ఎదురుగా. అండ్ ఈ మధ్య లైక్ మీరు చూస్తే లైక్ యూత్ లో గానీ పెద్దవాళ్ళు అందరిలో కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. అది ఏమన్నా లైక్ థైరాయిడ్ ప్రాబ్లం కి
రీజన్ అంటారా? యాక్చువల్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక ఇఫ్ వి లుక్ ఎట్ అండి, మన పూర్వీకుల్ని చూసుకుంటే మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ తినేది ఒక పూటే ప్రాపర్ గా తింటారండి. బై 6 o'clock అయిపోతుంది, తర్వాత పడుకొని పోతారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో స్పెసిఫిక్ గా బ్రేక్ఫాస్ట్ ఉంటే ఉంది, మళ్ళీ అలా తింటారు. కానీ మనం ప్రస్తుతానికి ఏం చేస్తున్నాం అంటే వి స్టార్ట్ విత్ ప్రీ బ్రేక్ఫాస్ట్ ఏదైనా, తర్వాత బ్రేక్ఫాస్ట్, మిడ్ మార్నింగ్ స్నాక్, లంచ్, మిడ్ ఈవినింగ్ స్నాక్, డిన్నర్ అని చేస్తున్నాము. దీంట్లో మనం ఏం చేస్తాం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్న వెంటనే వి గో ఫర్ డిఫరెంట్ థింగ్స్ అండి. 10-14 అంటారు, 12-12 అంటారు, 16 కామన్ ఏంటంటే 16 ఒకసారి తినేస్తారు, ఇంకా 16-8 అనేది కామన్ అనమాట. ఐ మై సెల్ఫ్ హ్యావ్ డన్ ఇట్, నేనే చేశాను. ఒక ఏజ్ వరకు ఇట్ డస్ సపోర్ట్ అండి. దట్ ఉమెన్ కి ఎస్పెషలీ బికాస్ ఐఎమ్ ఉమెన్ అండ్ ఐ కెన్ వౌచ్ ఫర్ దెమ్, ఇట్ సపోర్ట్స్ అప్ టు ప్రాబబ్లీ యువర్ 35-36 వరకు. దాంట్లో థైరాయిడ్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. అంత లాంగ్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనము డిన్నర్, మీరే ఆలోచించండి, డిన్నర్ మనం సన్సెట్ కి తినేసాం అనుకోండి శ్రీనివాస్ గారు, సన్సెట్ యూజువల్లీ మనకు 6:30-7 అయిపోతుంది. 7కి తినేస్తే మనం పొద్దున లేచి మనం పనులు చేసుకుని మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి 8:30-9 అవుతుంది. అంటే అక్కడే దగ్గర దగ్గర 13:30 గంటలు ఆటోమేటిక్ గా అయిపోవాలి. బట్ మనం అలా ఫాలో అవ్వకుండా మనం 10కి డిన్నర్ చేసి మళ్ళీ నేను 8కి తింటానంటే అప్పుడు ప్రాబ్లం వస్తుంది మనకు. ఎందుకంటే మన ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కూడా ఇంకా వీ హావ్ నాట్ గివెన్ టైమ్ అండ్ దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసింది అని. సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే ఖచ్చితంగా తెలివి వెయిట్ లాస్ అయిపోతుందండి, బట్ దాంతో మజులు పోతుంది, రైట్? బట్ ఇఫ్ యూర్ ఏబుల్ టు ప్లాన్ యువర్ మీల్స్ అకార్డింగ్లీ, ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని ఇఫ్ యూర్ ఏబుల్ టు డూ టేక్ కేర్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్, అప్పుడు ఐ థింక్ యూ విల్ బి ఏబుల్ టు బెనిఫిట్ మోర్ రాదర్ దాన్ జస్ట్ గోయింగ్ ఆన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. వాట్ ఆర్ ద బెస్ట్ ఫుడ్స్? లైక్ ఏ ఫుడ్స్ తీసుకుంటే హార్మోన్స్ బాగుంటాయి, లైక్ ఇర్రెస్పెక్టివ్ లైక్ మేల్ అయినా ఫిమేల్ అయినా, లైక్ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి లైఫ్ స్టైల్? లైక్ జస్ట్ వన్ లైన్ లో కైండ్ ఆఫ్. మన కల్చరల్ ఫుడ్స్ ఆర్ ది బెస్ట్ అండి. అది ఏ కల్చర్ అయినా అవ్వను, ఎందుకంటే మన వాళ్ళు ప్రాబబ్లీ తెలుగు వాళ్ళే చూడొచ్చు, ఆర్ హిందీ వాళ్ళు చూడొచ్చు, ఆర్ ఈస్ట్ ఇండియా వాళ్ళు చూడొచ్చు. మనము పుట్టినప్పుడు మన తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు వాళ్ళు ఏం తిన్నారో those foods are best for us for everything. But ఆ ఫుడ్స్ అలాగే వస్తుందా ఇప్పుడు అంటే కాదు. అందుకే నేను గ్లూటెన్ గురించి మాట్లాడాను. సో యూ నీడ్ టు బి అంటే అది స్టిల్ స్టిక్ టు యువర్ కల్చరల్ ఫుడ్స్, బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్, విచ్ ఇస్ వాట్ యువర్ సెకండ్ క్వశ్చన్ ఇస్. లైఫ్ స్టైల్లో ఇట్ ఈస్ 100%, మనం 100 సార్లు రాసినా ఏం చేసినా, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ అ ప్రాపర్ రొటీన్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. Important that you exercise minimum for 30 minutes every single day, or at least 3 to 4 days in a week. And very important that you follow that circadian rhythm, sun moon cycle, for you to be able to wake up and sleep. Very important to get some sunlight. So ila, if you are able to stick to your cultural roots and then do that follow the circadian rhythm, get some sunlight and exercise, I think we would be in a better place as India. Yeah. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు పూర్ణిమ. నేను ఆస్ట్రేలియా మెల్బర్న్ నుంచి వచ్చాను. డాక్టర్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ కాదు. ఐఎమ్ అ సర్టిఫైడ్ హార్మోనల్ హెల్త్ అండ్ టెస్టోస్టెరాన్ కోచ్ అండ్ అ ప్రాక్టీషనర్ ఇన్ ఎనర్జెటిక్ బ్రేక్ త్రూ మెథడ్ అండి. చాలా పెద్దగా చెప్పాను, నోరు తిరుగుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు నాకు. బట్ ఈరోజు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ టు హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ శ్రీనివాస్ గారు. అండ్ మీరు దీన్ని అనంతర హెల్త్ లో చూస్తున్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, అది మేము మాట్లాడామండి, ఫ్రమ్ డిఫరెంట్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్, ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, అవన్నీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఫర్టిలిటీ గురించి మాట్లాడాము, సెక్షువల్ హెల్త్ గురించి మాట్లాడాము. సో లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ హ్యావ్ కవర్డ్, స్లీప్ గురించి మాట్లాడాము, కార్టిసాల్ హార్మోన్ గురించి మాట్లాడాము. సో సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, లైక్, లెర్న్ అండ్ ఇంప్లిమెంట్.